ముందుగా నెంబర్ 1 ప్యాకమాడ్లు మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకుంది అండ్ ఈ మూవీ మనకి ఇప్పుడైతే ఈటీవీలో అయితే అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే వాచ్ చేసేయండి. ఇంకా అప్కమింగ్ ఓటీటీ మూవీస్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి అండ్ అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి అండ్ ఈ వీడియోకి నేను 200 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో దాన్ని మీరైతే కంప్లీట్ చేసేయండి. ఇక నెంబర్ 2 బడ్డీ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో అంత సక్సెస్ఫుల్గా అయితే రన్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో మనకి అల్లూరి సిరీస్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి August 13 అయితే రిలీజ్ అవుద్ది. సో ఎవరైనా బడ్డీ మూవీ ఓటీటీలో చూద్దాం అనుకుంటే మీరైతే నెట్ఫ్లిక్స్లో August 13 నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 తూఫాన్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ ఆంటోనీ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది అండ్ ఈ మూవీని 1 వీక్ క్రితం తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారు థియేటర్స్లో. సో ఈ మూవీ మన తెలుగులో ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి కొద్ది రోజులు అయితే టైం పడుతుంది అండ్ ఈ మూవీ మనకి తెలుగులో August 13 అయితే రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా తూఫాన్ మూవీ తెలుగులో చూద్దాం అనుకుంటే మీరైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో August 13 నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 4 శివం బజే. సో ఈ మూవీలో మనకి అశ్విన్ బాబు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో అయితే అంత పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకోలేదు అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి August 23 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా శివం బజే మూవీ ఓటీటీలో చూద్దాం అనుకుంటే మీరైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో August 23 నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 5 డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీ. సో ఈ మూవీ మనకి మార్వెల్ నుంచి వచ్చిన మూవీ అనమాట అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది అండ్ మార్వెల్ ఫ్యాన్స్ ఈ మూవీని చాలా అయితే లైక్ చేశారు అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తారు. సో మనకి తెలిసిందే మార్వెల్ మూవీస్ అన్ని మన ఇండియాలో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు అండ్ ఈ మూవీ కూడా హాట్స్టార్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఎవరైనా ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి మన తెలుగు లాంగ్వేజ్ లో చూద్దాం అనుకుంటే. ఇక నెంబర్ 6 రాయన్ మూవీ. సో ఈ మూవీలో మనకి ధనుష్ అండ్ సందీప్ కృష్ణ అయితే లీడర్లు యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని మనకి ధనుష్ గారు అయితే డైరెక్ట్ అయితే చేశారు అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి హిట్ వర్డింగ్ అయితే తెచ్చుకుంది అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి August 23 అయితే తీసుకొస్తున్నారు. సో ఎవరైనా రాయన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో August 23 నుంచి అయితే వాచ్ చేయండి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 7 కల్కి 2898 AD. సో ఈ మూవీలో మనకి ప్రభాస్, దీపికా పడుకునే అండ్ అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే అండ్ కలెక్షన్స్ వైజ్ కూడా దుమ్ము రేపింది అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హిందీలో అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి August 22 అయితే రిలీజ్ చేస్తున్నారు అండ్ ఈ న్యూస్ అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఎవరైనా కల్కి 2898 AD మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన తెలుగు లాంగ్వేజ్ లో August 22 నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 8 మనమే మూవీ. సో ఈ మూవీలో కృతి శెట్టి అండ్ శర్వానంద్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది బట్ ఇంకా ఓటీటీలకు అయితే రిలీజ్ చేయలేదు అండ్ ఇప్పుడున్న బస్ ప్రకారం ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి August 13 అయితే రిలీజ్ చేస్తానని అయితే చెప్తున్నారు. సో ఎవరైనా మనమే మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే August 30 వరకు అయితే వెయిట్ చేయాలి. నెంబర్ 9 డబుల్ స్మార్ట్. సో ఈ మూవీ ఈ వీక్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీలో మనకి రామ్ పోతినేని అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ అండ్ ఈ మూవీ థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని. సో ఈ మూవీ మనకి సెప్టెంబర్ 2nd వీక్ లో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ మనకి ఓటీటీలోకి రావడానికి 1 month అయితే టైం అయితే పడుతుంది. ఇక నెంబర్ 10 తాంగలాన్. సో ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో ఈ మూవీకి కొంచెం మంచి టాక్ అయితే వచ్చింది అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 1 month అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయిన 1 month తర్వాత ఓటీటీలో అయితే రిలీజ్ అవుద్ది. సో ఈ మూవీ ఇప్పుడైతే థియేటర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి అండ్ ఈ మూవీకి అయితే కొంచెం మంచి టాక్ అయితే వచ్చింది. సో ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండ్ దిస్ యూపీఎస్వి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.